ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తా రండి. 1 కేజీ చికెన్ తీసుకున్నా, 2 సార్లు బాగా వాష్ చేసుకున్నా, ఉప్పు వేసుకొని 2 మాటలు బాగా వాష్ చేసి పెట్టినా. అలాగే దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు 2 బాగా మిక్స్ చేసి, ఉప్పు పసుపు బాగా మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేద్దాం. ఇది నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉంచాలండి. నీళ్ళు ఇంకిపోయినాక తర్వాత ప్రాసెస్లోకి వచ్చేద్దాం. అంతలేకన్నా 2 ఆనియన్స్ తీసుకున్నా, కొద్దిగా కొత్తిమీర, 2 టమాటకాయలు, 2 రెమ్మలు కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు. చికెన్లో మాత్రం నీళ్ళు బాగా వచ్చేసినాయి. ఈ నీళ్ళని ఇంకెంతవరకు ఉంచాలి, లేకుంటే ఈ సాసన వస్తుందండి కూర. ఈ సాసన వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇంకిపోయేటట్టు ఉండాలి, ఇంకిపోవాలి. మళ్ళీ దక్కన పెట్టించుదాం. అంతలేకల్లా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, టమాటకాయలు, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అలా పోతే వీటిల్లోకి మసాలా వచ్చేసి ధనియాలు, యాలక్కలు, ఇది బిర్యానీ మసాలాది పెద్ద యాలక్కాయ, అట్టపోతే ఇది మిరియాలు, సాయి జీరా, సోప్, అట్టపోతే ఇవి కూడా బిర్యానీలోని చాకే అండి. ఇది కూడా ఏమంటారో తెలియదు. ఇది కూడా ఇవన్నీ బిర్యానీ మసాలాలే. చెక్క, లవంగు, పువ్వు, ఇవన్నీ బిర్యానీ మసాలాలు. అలాగే 4 ఒట్టి మిరపకాయలు. ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీలో పౌడర్ పడదాం. గ్యాస్ ఆన్ చేసిన ఇప్పుడు ఇది పెట్టేసి ఇవి మొత్తం ఫ్రై చేద్దామండి. మసాలాలకి మొత్తం ఫ్రై చేద్దాం. 5 minutes later. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయండి మంచిగా. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఏగుతుంటే మంచి స్మెల్ వస్తున్నాయండి. ఇక మసాలా బాగా ఏగిపోయినాయి. చికెన్లో ఇంకా నీళ్ళు ఇంకిపోలేదండి, ఇంకా నీళ్ళు ఉండేవి. నీళ్ళు ఇంకా ఉండే అన్నమాట, ఇంకిపోలే. ఇంకిపోయేంత వరకు ఉంచుదాం. అంతలేకల్లా యువతల గ్యాస్ చాలు చేసి ఈ మసాలా అంతా రెడీ చేసి పెట్టుకుందాం. ఇవన్నీ వేయించుతాం. అంతలేకల్లా ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నా. నేను చికెన్ ఫ్రైకి వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ వాడతానండి. మస్టర్డ్ ఆయిల్ వాడతా కాబట్టి ఇదే వేస్తా. ఇది మంచిగా వేడి కావాలి. వేడైనాకనే ఏదైనా కూడా వేయాలన్నమాట. వేడి కాకుండా వేసినా మనకు చేదు వస్తాయి అన్నమాట వంటలు. అది బాగా వీటెక్కాలి. చికెన్లో కూడా నీళ్ళు మొత్తం ఇంకిపోయానండి. ఇంకా నీళ్ళేం లేవు. బాగా నూనె కూడా పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసేసిన. ఇక్కడ నూనె కూడా బాగా వేడైపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. మనకు ఫ్రైకి కాబట్టి అండి ఇవి ఏం సన్నగా వేయాల్సిన అవసరం లేదు, పెద్దగానే నడుస్తుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా నూనెలోనే బాగా వేడిగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుదాం. బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనము ఈ మసాలా మొత్తం మిక్సీలో తిప్పుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఓకే అండి, అయింది. ఇది పౌడర్ బాగా మంచిగా ఇలా మెత్తగా పట్టేసుకున్నా. ఒక ప్లేట్లో వేసుకుంటున్నా. ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట. A few moments later. అవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసిన వేసిన, అలాగే టమాటాలు. ఇవి కొద్దిగా మగ్గనిద్దాం. 5 minutes later. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయండి. నూనె కూడా బాగా పైకి వచ్చేసింది. కొద్దిగా
అల్లం ముక్కలు వేస్తున్నానండి. సన్నగా తరిగి అల్లం ముక్కలు కొద్దిగా లైట్గా సగం అల్లం ముక్క అంతే. ఆ తర్వాత పసుపు ఉప్పు దీంట్లో చికెన్లో వేసినాం కాబట్టి కొద్దిగా వేస్తానండి. పసుపు కొద్దిగా, అలాగే ఉప్పు కూడా కొద్దిగా తగినంత ఉప్పు వేసిన తర్వాత కారం వచ్చేసి తగినంత కారం. పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి 1 స్పూన్ కారం సరిపోతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు పట్టిన మసాలా కూడా కొద్దిగా వేస్తున్నా. మళ్ళీ తర్వాత లాస్ట్లో కూడా మళ్ళీ కొద్దిగా వేద్దాం. ఇప్పుడు కొద్దిగా వేసిన చికెన్కి వేయాలి కాబట్టి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసిన. ఇప్పుడు చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. మంచిగా మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా తిప్పాలండి. బాగా ఇలా మిక్స్ చేసుకున్నా అండి. ఇప్పుడు ముక్కకి బాగా పడుతుంది అన్నమాట మసాలా. కొద్దిగా ఇట్లా 5 నిమిషాలు ఉంచుదాం. Five minutes later. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం తీసి. రెడీ అయిపోయిందండి. చికెన్ అయితే బాగా ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి చికెను ఫ్రై అంటే, ఇలాగ ఉంటేనే బాగుంటుందండి. కొద్దిగా చూడు ఎంత బాగుందో. మసాలా బాగా అంటుకు పట్టింది, ముక్కలకు కూడా బాగా ఉందన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం దీంట్లో. చూశారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన చికెన్ ఫ్రై ఎలాగుందో. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఓకేనా? అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.